హాయ్ నమస్తే. నేను మీ భాను. మీరు చూస్తున్నారు భాను వ్లాగ్ 67. ఈరోజు ట్రావెలింగ్ ఎక్కడికా అని అనుకుంటున్నారా? ఏ గుడికో బడికో అయితే కాదండి. వెయిట్ అండ్ సీ. ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డయట్ ఎంతైనా అవసరం. దాంతో పాటు బాడీ ఎక్సర్సైజ్, సరిపడా నిద్ర, స్ట్రెస్‌ని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. అలాగే అప్పుడప్పుడు అంటే 6 నెలలకో, సంవత్సరానికో బాడీ చెకప్ అవసరం ఉంటుంది. అర్థమైపోయిందా ఎక్కడికి వెళ్తున్నామో? అవునండి, హాస్పిటల్‌కే. బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్‌కి వచ్చాము. ఇది వైట్‌ఫీల్డ్ దగ్గరలో హూడీ సర్కిల్‌లో ఉందండి. ఈ ప్లేసు వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఉన్నంతలో గార్డెన్‌ని మెయింటైన్ చేశారు చాలా చక్కగా. ఇంతకీ ఎవరిని ఎందుకు హాస్పిటల్‌కి తీసుకొచ్చారని చెప్పనే లేదు కదా! నేను మా అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకొచ్చానండి. అబ్బాయికి ఫీవర్ కమ్ కోల్డ్ 2 డేస్‌గా తగ్గకపోగా వాటర్ కూడా ఇమడడం లేదు. వామిట్ అయిపోతుంది. అందుకే దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్‌కి తీసుకొచ్చామండి. ఎంట్రన్స్‌లోనే మన విఘ్నేశ్వరుని దర్శనం చాలా ప్లెజెంట్‌గా అనిపించిందండి మనసుకి. పేషెంట్స్ లాంజ్‌లో ఇన్వెస్టిగేషన్స్ చేసి బేసిక్ చెకప్ చేసి ఒకరోజు అబ్జర్వేషన్‌లో పెట్టాలన్నారు. ఇక్కడ సిట్టింగ్ లాంజ్‌లో వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చిప్స్ ప్యాకెట్స్ కానియండి, అలాగే చాక్లెట్స్, కేక్స్ అలాంటివన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ద గ్రేట్ ఇండియన్ వెల్కమ్ డ్రింక్ అని హట్టీ కాఫీ ఇదో బ్రాండ్ అండి. యాక్చువల్‌గా కాఫీ ప్రియులకి ఇక్కడ వివిధ రకాల కాఫీలు దొరుకుతాయి. ఫిల్టర్ కాఫీ చాలా స్పెషల్‌గా ఉంటుంది. మనకు హట్టీ కాఫీ వాళ్ళు కాఫీ పౌడర్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేశారు గదా! మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాఫీతో పాటు డ్రై కేక్స్, బిస్కెట్స్ గూడా ఆల్ టైమ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి, హైజీన్‌కి నేనైతే ఫిదా అండి. అసలు నాకైతే హాస్పిటల్‌లో ఉన్నట్లు అనిపించలేదు. వావ్! అయ్యయ్యో! అయ్ బాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది. అలా అనిపించిందండి స్వర్గంలా. ఇకైతే 1 ఆర్ 2 డేస్ అబ్జర్వేషన్‌లో ఉండాలన్నారు గాబట్టి అడ్మిట్ జేశాము. రూమ్ అయితే 9థ్ ఫ్లోర్‌లో అన్నమాట. హాస్పిటల్‌లోకి వచ్చినప్పటి నుండి అడ్మిషన్ ప్రాసెస్ గానీ, రూమ్ అలాట్‌మెంట్స్, పేషెంట్స్ కేరింగు, సిస్టర్స్ క్విక్ రెస్పాన్స్, వారి అటెన్షన్, ఎనీ టైమ్ హెల్పింగ్ ఇలా అన్నీ మాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చాయి. 9థ్ ఫ్లోర్ నుండి నైట్ వ్యూ ఇలా ఉంది చూడండి. అలా వెళ్తున్న మెట్రో ట్రైన్, సిటీ లైట్స్ ఆకాశంలో స్టార్స్‌లా కనిపిస్తూ ఉంటే అలా కాసేపు చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. నాకు బెంగుళూరు అంటే చాలా ఇష్టమండి. నేను దాదాపు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నానన్నమాట. ఆ సిటీ లైట్స్ అండ్ అర్బన్ వైబ్స్‌ని చూసి నాకు కొంత ఎనర్జీ వచ్చిందని చెప్పొచ్చు. అడ్మిషన్ కిట్ ఒకటి ఇచ్చారండి. ఇందులో టూత్ బ్రష్, టూత్ పేస్ట్ అలాగే ఒక సోప్ ఉందన్నమాట. అలాగే మంచిగా శానిటైజర్ కూడా పెట్టారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 12 ఫ్లోర్స్ ఉన్నాయండి. మేమున్న ఫ్లోర్‌లో 20 బెడ్స్ ఓవరాల్ అనుకుంటా. మా చేంబర్‌లో అయితే 3 బెడ్స్ చాలా స్పేషియస్‌గా ఉన్నాయండి. మా అబ్బాయికైతే యూనిఫార్మ్ ఇచ్చారు. దాన్ని చూసి ఏడుస్తున్నాడన్నమాట. మా అబ్బాయి దీన్ని వేసుకోవాలా అంటున్నాడు. ఇదిగోండి ఈ విండోలో నుంచే మీకు నేను నైట్ వ్యూ చూయించాను. ఇది స్క్రాల్ డౌన్ చేశామిప్పుడు. అలాగే హాస్పిటల్ క్లెన్లీనెస్ గురించి చెప్పాలి అంటే వెల్ మెయింటైన్డ్ అండి. బెడ్స్ గానీ, బ్లాంకెట్స్, ఈవెన్ టాయిలెట్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. మా వాడికి యూనిఫార్మ్ వేసుకున్నాడు. చక్కగా యూనిఫార్మ్ వేసుకొని 2 చేతులు ఇలా చూపిస్తున్నాడన్నమాట. అమ్మ ఒక పక్క అయితే ట్యాగ్ కట్టారు. మణిపాల్ హాస్పిటల్ ట్యాగు. ఇంకో వైపు అయితే నాకు క్యాన్యులా వేశారు అని. ఇక పేషెంట్స్‌కి ఇచ్చే ఫుడ్ విషయానికొస్తేనండి 3 టైమ్స్ ఫుడ్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మార్నింగ్ కాఫీ ఉంటుందండి. ఈవినింగ్ కాఫీ విత్ బిస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక ఫుడ్ అయితే మైల్డ్‌గా, టేస్టీగా ఉంటుందండి. పేషెంట్స్ అటెండర్‌కైతే క్యాంటీన్‌కెళ్ళి తిని రావచ్చు. లేకుంటే రూమ్ నుంచే కూడా ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట. వాళ్ళ ఆర్డర్ స్కానర్స్ ప్రతి పేషెంట్ బెడ్ దగ్గర స్టిక్ చేసేసున్నారు. ఆ విధంగా అవైలబిలిటీలో ఉన్న ఫుడ్‌ని చూస్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక 9థ్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తూ ఉంటే అక్కడ పక్కన ఆఫీస్ కార్ పార్కింగ్ ఏమో మరి. అన్ని బుల్లి బుల్లి కార్లు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయండి. ఇవి ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ కార్‌లా కనిపిస్తున్నాయన్నమాట 9థ్ ఫ్లోర్ నుంచి. మణిపాల్ అనేది ఒక ప్రాంతం పేరు. కర్ణాటక తీర ప్రాంతమైన ఉడిపికి దగ్గరలో అంటే ఉడిపికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మణిపాల్.
1953లో టీఎంఏ పాయ్ గారు కర్ణాటకలోని మణిపాల్లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ని స్థాపించారని, అది మణిపాల్ హాస్పిటల్గా రూపుదిద్దుకుందని వీరి చరిత్ర చెబుతోంది. ఇక డాక్టర్స్ విషయానికి వస్తే హైలీ స్కిల్డ్ డాక్టర్స్ అండి అక్కడ. ఇక డెడికేటెడ్ మెడికల్ స్టాఫ్ ఉన్నారు అక్కడ. పోతే అందరూ అన్ని రకాల పేషెంట్స్కి వాళ్ళు ఎగ్జెంప్షనల్ హెల్త్ కేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్లోర్లో కొన్ని యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కన్సల్టేషను, ఫార్మసీ, ఎమర్జెన్సీ యూనిట్, అడ్మిషను అండ్ బిల్లింగ్ ఎక్సెట్రా అంటే ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని యూనిట్స్, సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ కెఫెటేరియా, లెబొరేటరీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా అన్నమాట. ఇలా ఒక్కొక్క ఫ్లోర్లో కొన్ని కొన్ని యూనిట్స్ ఉన్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ వాళ్ళ మోటో చూసారా అండి ఇక్కడ? లైఫ్స్ ఆన్ అంట. లైఫ్స్ ఆన్ ఈజ్ నథింగ్ బట్ ద డెడికేషన్ టువర్డ్స్ ద పేషెంట్స్ వెల్బీయింగ్ అని గట్టిగా చెప్పొచ్చండి. ఇక ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, వీళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ అండ్ చాలా చక్కగా ఫాలో అప్ చేస్తారండి. ఇక సెకండ్ డే డిశ్చార్జ్ చేశారండి. ఇంకా ఫార్మసీకి వచ్చి కావాల్సిన మెడిసిన్స్ తీసేసుకునేసి ఇంకా మేము హాస్పిటల్ నుంచి ఎగ్జిట్ అయ్యామండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు మనమేమో రోజుకో యాపిల్ అండ్ రోజుకో గుడ్డు హెల్త్కు వెరీ గుడ్ అనుకుంటే హాస్పిటల్ దర్శనం మాత్రం తప్పలేదండి. ఎనీవేస్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ద మణిపాల్ హాస్పిటల్ ఫర్ their commitment and providing quality health care. Thank you. Please like, share and subscribe the channel. Thank you once again. Bye bye.